యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5039D రోటావేటర్తో అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నా అవి అమ్మాలనుకుంటే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీ వెహికల్ని అమ్మాలనుకుంటే మాత్రమే వివరాలు బండి యొక్క ఫొటోస్ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే పంపించండి. ఈ నెంబర్కి అయితే ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు, వాట్సాప్లో మాత్రమే పంపించండి. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఈ వెహికల్ వచ్చేసి ఈ నెంబర్ వచ్చేసి ఈ యొక్క బండి యొక్క నెంబర్ కాదు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ నెంబర్ మాత్రమే. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు ముందుకైతే జాన్ డీర్ 39 HP 2-wheel drive ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ ట్రాక్టర్తో పాటుగా రోటావేటర్ కూడా అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకుని అయితే 5 సంవత్సరాలు అయితే అవుతుంది, 5 years వెహికల్. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి వచ్చరికి 2020 మోడల్ బండి. మీకు కూడా ఎలాంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలనుకున్నాం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. రీసెంట్గానే పాత టైర్లు మార్చి కొత్త టైర్లు వేసామని చెప్తున్నారు. ఈ మధ్యలోనే కొత్త టైర్లు వేసే టైర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. బండి పేపర్లు వచ్చేసి క్లియర్గా అయితే ఉన్నాయి. ఈ ట్రాక్టర్ యొక్క కండిషన్ యొక్క విషయానికి వస్తే కండిషన్ కూడా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి మైనర్ రిపేర్ కూడా లేదని ఉండదు చెప్పడం జరుగుతుంది. ఈ బండి వచ్చేసరికి జాన్ డీర్ 5039D వెహికల్. ఈ ట్రాక్టర్తో పాటుగా రోటావేటర్ కూడా అమ్మకానికి అయితే ఉంది. రోటావేటర్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే రోటావేటర్ కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించామని చెప్తున్నారు. బండికి కానీ రోటావేటర్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. ఈ బండి యొక్క రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే ఈ ట్రాక్టర్ని వాడుకున్నామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. కండిషన్ పరంగా అయితే మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. వీడియో యొక్క టైటిల్లో, వీడియో డిస్క్రిప్షన్లో బండి యొక్క ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ ట్రాక్టర్కు మరియు రోటావేటర్ కలిపి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 5,50,000 మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి జాన్ డీర్ 5039 రోటావేటర్తో కలిపి 5,50,000 చెప్తున్నారు. 5,50,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు.